పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా నీకే వందనంలో, నీకు స్తోత్రంలో. మాకు ఆశ్రయము దుర్గం నాయన దేవా నీకు వందనంలో. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడైన దేవా నీకే వేల స్తోత్రంలో. మా తండ్రి ప్రభా, అనుదినము మేము నిన్ను స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాము. అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అనుదినం మమ్మల్ని కాపాడుతున్న దేవుడు. ఈ ఉదయ కాలం నా తండ్రి మేము కూడా ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించాడు, యాకోబు తన కుమారులను ఆశీర్వదించాడు, యోసేపు తన కుమారులను ఆశీర్వదించాడు ప్రభా. ఈ లోకంలో మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారంతా కూడా తమ సంతానం ఎంతగానో దీవించారు. మా దేవా ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినం తండ్రి మేము కూడా మా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము. మా బిడ్డలను బ్లెస్ చేయమని నీవు ఆశీర్వదించాలని మేము ఎంతగానో కోరుతున్నాము. అదేవిధంగా ప్రభా మేము కూడా ఆశీర్వదించాలి. మేము కూడా ఆశీర్వదించకపోతే వారు ఏమైపోతారు? దేవా ప్రభా, మా నోటి నుంచి ఎల్లప్పుడూ కూడా వారిని మేము దీవించేటువంటి మాటలే రానిమ్మని వేడుకొంచున్నాము ప్రభా. తండ్రి మేము ఎప్పుడు కూడా వారి పట్ల శాపము పలకకుండా మా నోటిని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మేము ఎల్లప్పుడూ వాళ్ళను దీవించాలి. మరి ఇస్సాకు తన కుమారుడైన యాకోబును, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు అని అతన్ని ఆశీర్వదించారు. తండ్రి ఎంత గొప్ప దేవుడు మా ప్రభా. ఇంకా భూమి యొక్క సారం అంతా కూడా అతనికి భూమి తన సారం ఇవ్వాలని కూడా మీరు దీవించారు మా ప్రభా. తండ్రి సమస్తము కూడా ధాన్యము, ద్రాక్షరసము అతనికి అనుగ్రహించినట్లుగా మరి అతడు దీవించాడు. తండ్రి ప్రభా, మేము కూడా మా బిడ్డలను ఈ కాలంలో మేము దీవించవలసిన రీతిలో మేము వాళ్ళను దీవించడానికి, వాళ్ళను నిత్యము వాళ్ళను మా ప్రార్థనలలో ఎత్తి పట్టుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, నీ యొక్క దైవికమైన ప్రొటెక్షన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నీ యొక్క బలమైన హస్తమును మా పిల్లల పైన ఉంచండి. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళను ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళను కాపాడండి. నీ ప్రేమతో అని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నా పిల్లలు, మా అందరి పిల్లల్ని తండ్రి మీ చేతిలోకి ఎత్తి పట్టుకుంటున్నాము మా తండ్రి ప్రభా. ఏది కూడా వాళ్ళను హర్ట్ చేయకుండా మీ యొక్క దూతలు వారికి కాపుదలుగా ఉంటారు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి పాదములకు రాయి తగులకుండా మీరు వారిని ఎత్తి పట్టుకుంటానని చెప్పినందుకు నీకు వందనములు. సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానం వంటి జ్ఞానము వారికి అనుగ్రహించండి. అవును ప్రభా, ఈ లోకంలో వారికి ఎంతో జ్ఞానం అవసరము. వారి చదువుల నిమిత్తమైన, వారి ఉద్యోగ జీవితంలోనైనా, వారి ప్రతి పరిస్థితులలో, వారి కుటుంబ జీవితాలలోనైనా ప్రభా, వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి మాట కానీ, వారి తలంపులు కానీ సమస్తం కూడా నీ చిత్తానుసారంగా ఉండాలి. ఆ విధమైన కృప కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారికి కావాల్సిన ఆ విధమైన జ్ఞానమును కూడా మీరు వారికి అనుగ్రహించండి. ఏ కీడు కూడా వారికి తాకకుండా వారిని కాపాడండి మా ప్రభా. తండ్రి, మరి 91వ కీర్తనలో మీరు ఇచ్చిన వాగ్దానములని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. ఏ తెగులు వారిని తాకకుండా మీరు కాపాడండి మా తండ్రి దేవా. వాళ్ళ పైన మీ యొక్క రెక్కలను కప్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఏ విధమైన యాక్సిడెంట్లు, ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా ప్రభా, వారు ఆడుకుంటున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ ఉంటున్నా, క్లాస్ రూమ్లో అయినా, ఇంకా బయట ఉన్న ఉద్యోగ జీవితంలోనైనా ప్రతి చోట కూడా వారికి జ్ఞానముతో వారి యొక్క ఎంపికలు చేసుకునేలాగా, వాళ్ళ స్నేహితుల విషయమైన ప్రతి చోట కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు ప్రతి ఒక్కరిని సృష్టించినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం. తల్లి కడుపులోనే తండ్రి వాళ్ళని మీరు రూపించుకున్నారు. తల్లి గర్భంలోనే మీరు వారిని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. తండ్రి, సత్క్రియలు చేయనట్లుగా వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. వారిపైన నీ యొక్క దైవికమైన కాపుదలను ఉంచుతూ ప్రభా, నీ హస్తములను వారిపైన ఉంచండి. పరలోకమందున మా తండ్రి, మా ప్రభా తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు తండ్రి, నీకు వందనములు తండ్రి.
మా బిడ్డలను నీ చేతులందు ఉంచుతున్నాము తండ్రి. వారిని మేము ఎంతో హృదయపూర్వకంగా దీవిస్తున్నాం తండ్రి. ప్రభా, వారు పూర్తిగా ప్రేమతో నింపబడినట్లుగా సహాయం చేయండి. మేము కూడా వారిని చక్కగా ప్రేమించినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. వాళ్ళని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. మా హృదయంలో వారి పట్ల ఎంతో ప్రేమ ఉన్నది. అయితే మేము దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో. దయ ఉంచి మమ్మల్ని కనికరించండి, కాపాడండి తండ్రి. దేవా, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా పట్ల మీ యొక్క కృపను చూపించండి మా తండ్రి. నీ యొక్క నీడలో వాళ్ళను ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారి హృదయములు ఎప్పుడు కూడా నీపైన ఆనుకొని ఉండినట్లుగా సహాయం చేయమని వాళ్ళని దీవిస్తున్నాం తండ్రి. వారు నడుచు ప్రతి మార్గమును మేము దీవిస్తున్నాము. వారు వేసే ప్రతి అడుగును మేము దీవిస్తున్నాము. నువ్వు వాళ్ళని చూస్తున్నావు, కాపుదలగా ఉంటున్నావు తండ్రి. నీకు వందనములు మా తండ్రి ప్రభా. ఎలాంటి భయము వారిలో లేకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. వారిని మీ పైన మాత్రమే ఆధారపడి ఉండినట్లుగా, ఎలాంటి కీడుకు వారు చోటు ఇవ్వకుండా, ఎలాంటి సాతాను శక్తులకు వారు చోటు ఇవ్వకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తూ వాళ్ళను దీవిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి. మరి వారి శరీరములను, ఆత్మలను, ప్రాణములను సమస్తమును నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడు కనుక వారు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా కాపాడు తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి విధమైన అస్వస్థత నుంచి వాళ్ళని తప్పించండి, రక్షించండి మా దేవా ప్రభా. మరి మానసికంగా వాళ్ళు ఎప్పుడు కూడా దృఢంగా ఉండినట్లుగా సహాయం చేయమని వారిని దీవిస్తున్నాము మా తండ్రి. నీ యొక్క స్వస్థపరిచే హస్తమును చాపి వాళ్ళని ఎల్లప్పుడూ ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మనసులు, వారి యొక్క హృదయములు సమస్తము కూడా నీ యొక్క జ్ఞానంతో నింపబడినట్లుగా మేము వారిని దీవిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ గొప్ప ప్రపంచంలో నిన్ను వారు బయలుపరిచే రీతిగా వాళ్ళు జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, జ్ఞానము కలిగి ప్రభా, ఒకవేళ జ్ఞానము కొదువగా ఉన్నప్పుడు వారు నిన్ను అడిగి పొందుకునేలాగా వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు వారిని దీవిస్తున్నందుకు వందనములు మా తండ్రి. మేము కూడా వారిని దీవిస్తున్నాము ప్రభా తండ్రి. వారు తమకు ఏం అవసరం వచ్చినా నీ దగ్గరికి మాత్రమే రావాలి, తల్లిదండ్రుల దగ్గరికి కాదు, స్నేహితుల దగ్గరికి కాదు. కానీ మా తండ్రి, వారు మొదట నీ దగ్గరికి వచ్చి వారికి ఏం కావాలో పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సత్యములో జీవించినట్లుగా, నీతిగా జీవించినట్లుగా వారికి నీ కృపనిమ్ము తండ్రి. వారిని ఆ విధంగా మేము కూడా దీవిస్తున్నాం తండ్రి ప్రభా. మరి వారిని నీ కాపుదలలోనే ఎల్లప్పుడూ కూడా భద్రంగా నడిపించండి. మీరే ఏర్పాటు చేసుకున్నారు, మీరే వారిని రూపించుకున్నారు, మీరే సృజించారు దేవా. నీకు స్తోత్రములు మా తండ్రి. వారి పైన నీ యొక్క షీల్డ్ని ఉంచండి తండ్రి. మరి వారు ఎల్లప్పుడూ కూడా సమయోచితమైన సహాయం కొరకు నీ దగ్గరికే రావాలి. ఆ విధంగా మేము వారిని దీవిస్తున్నాము మా తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి, వారిలో ఎలాంటి అలసత్వం లేకుండా వారి పనులలో ఎప్పుడు కూడా వారు ముందుండునట్లుగా సహాయం చేయమని ఆ విధంగా మేము వారిని దీవిస్తున్నాం ప్రభా. ఎంతో విలువైనటువంటి పిల్లలు తండ్రి మా తండ్రి ప్రభా. ఎలాంటి ఇబ్బందులు వారికి కలగకుండా మీరు వారిని కాపాడమని ప్రభా మేము వారిని దీవిస్తున్నాము. మీరు వారిని దీవిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విధమైన చెడు సహవాసాల నుంచి, దుర్వ్యసనాల నుంచి మా ప్రభా, మరి ఇంకా భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళను కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ కాపుదల వారికి ఇచ్చినందుకు, వారిని మీరు దీవిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎల్లవేళలా మేము వారిని దీవించినట్లుగా మా నోటిని తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దీవెనలు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉండాలి మా ప్రభా తండ్రి. కృపతో వారిని కాచి రక్షించుము. తెలివిగా వారు స్నేహితులను ఎంచుకునేలాగా చేయము మా తండ్రి. దయగలిగిన వారుగా ఉండినట్లుగా సహాయం చేయము. ఆలోచించేవారుగా ఉండినట్లుగా సహాయం చేయము నాయన. ఇతరులకు సహాయం చేయవారిగా వాళ్ళని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. 121వ కీర్తనలో ప్రభా మీరిచ్చిన వాగ్దానములు తండ్రి వారి పట్ల నెరవేర్చుము.
అవును ప్రభా, ఎల్లప్పుడూ కునుకక నిద్రపోక కాపాడే దేవుడుగా మీరుండమని వేడుకొంచున్నాము. మా తండ్రి కుడి ఎడమల వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని మీరు కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి ప్రభా, వారి ప్రాణములను కాపాడుతున్నందుకు వందనములు. వారి రాకపోకలను మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్నందుకే నీకు వందనములు. భూమి ఆకాశం సృజించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారిని దీవిస్తున్నాం తండ్రి ప్రభా. వారి ఎడల మీ యొక్క కృపను మేము వెల్లడిపరుస్తున్నాం తండ్రి, ప్రకటిస్తున్నాము. నీవిచ్చిన వాగ్దానములన్నీ వారి పట్ల నెరవేర్చబడను గాక. దేవా, అద్భుతాలు చేయమని వారి జీవితాలలో వారికి కావలసిన ఏది మంచిదో, నీకు ఏది నీ చిత్తానుసారంగా ఏది వారికి మంచిదో దానినే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహములకు సిద్ధంగా ఉన్న బిడ్డలకు తండ్రి, వారికి అనుకూలమైనటువంటి మంచి వ్యక్తులను జీవిత భాగస్వాములుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ప్రభా, మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి వారికి చక్కటి సంతానమును వీరికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. వివాహంలో ప్రభా, మరి వివాహ జీవితము చక్కగా జరుగునట్లుగా సంతోషకరమైన జీవితము, కలతలు లేని జీవితం వారికి అనుగ్రహించమని, నీ యొక్క సన్నిధి వారి ఇంటిలో ఉండునట్లుగా కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. నీ దయందు మనుషులదైనను వారు వర్ధిల్లుదురుగాక. మా ప్రభా తండ్రి, సంపూర్ణమైన జ్ఞానం వారికి కలుగునుగాక. చక్కటి ఆరోగ్యముతో ఎదుగుదలను, మంచి ఎదుగుదల వారు కలిగి ఉందురుగాక. దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎవరికి ఏ అవసరత ఉన్నదో అవన్నీ కూడా అవసరతలను మీరు తీర్చుతున్నందుకే నీకు వందనములు ప్రభా. మీ కాపుదలను బట్టి నీకు వందనములు ప్రభా. నాయన, వాళ్ళని మేము దీవిస్తున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యము, జ్ఞానము వారికి కలుగునుగాక ప్రభా. వారికి కావలసిన ఐశ్వర్యము కలుగునుగాక. మా ప్రభా, జ్ఞానంతోనూ ఐశ్వర్యంతోనూ వారు వర్ధిల్లుదురుగాక. నీ యందు భయభక్తులు, ఆత్మీయమైన భయభక్తులు కలిగి వారు జీవించుదురుగాక. ఆత్మీయంగా నీతో అనుదినము నిత్యము సహవాసం కలిగి జీవించుదురుగాక. నీ వాక్యం చదువుటయందు ఏమాత్రము అలసత్వం చూపకుండా నీతో సమయం గడుపుటలో ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉందురుగాక. దేవా, ఏదైనా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డను దీవించండి ప్రభా. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. మా ప్రభా, వారిపైన నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. మా తండ్రి, వారిపైన నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించము. వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారిపైన కూడా నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు నడిపించిన దేవా, రాబోయే దినములలో కూడా వాళ్ళను ఎంతో క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మేము మా బిడ్డలను ఎల్లప్పుడూ ఆ విధంగా దీవిస్తూ ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాద వచనాలే మేము ఎల్లప్పుడూ మాట్లాడాలి. ఆ విధంగా మాకు కృప దయచేయమని, తల్లిదండ్రులందరికీ కూడా ఆ విధమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.